నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్లో టీడీపీ సూలూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు ప్రత్యేకమైన గౌరవాన్ని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చారని నెలవల ఈ కార్యక్రమంలో భాగంగా తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల పేరుతో 56 కార్పొరేషన్లు ప్రవేశపెట్టి ఆ కార్పొరేషన్లను కేవలం కుర్చీలకు మాత్రమే పరిమితం చేశారని విమర్శించారు. బీసీ సబ్ నిధులను దారి మళ్లించి బీసీలను ఆర్థికంగా సీఎం జగన్ దెబ్బతీశారని ఆరోపించారు. బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందన్నారు. ఈ సభలో మాజీ జెడ్పీటీసీ పెరంశెట్టి శ్రీరామ్ ప్రసాద్, వైసీపీ మండల అధ్యక్షులు అశోక్ రెడ్డి, సంచు కృష్ణయ్య, విజయూరు నాయుడు, టీడీపీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు సుజాతమ్మ, నాయకులు అవధానం సుధీర్, గోపాల్, పలువురు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ గురించి జాతి పడ్డం, వాళ్ళ గురించి ఒక స్టేట్మెంట్, వాళ్ళ సామాజిక వర్గంలో ఎక్కడున్నా ఏం జరిగినా క్షణాల్లో ఎక్స్ప్రెస్ ప్రకటిస్తారు. మరి ఈ రాష్ట్రంలో ఆగమన పథకాన్ని ప్రవేశపెట్టి బీసీల ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచేదానికి అవకాశం కల్పించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని కూడా మనం చేస్తూ ఉన్నాం. మరి సదాశివంగా తెలియజేసినట్టు బీసీలకి 75,000 కోట్ల రూపాయలు ఆర్థికంగా రావాల్సి ఉంటే అవన్నీ కూడా వేరే పథకాలకి మళ్లించిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని కూడా మనం చేస్తూ ఉన్నాం. బీసీలకైతే 56 కార్పొరేషన్, ఆ కార్పొరేషన్లకి కేవలం కుర్చీలకే పరిమితం చేసి, చైర్మన్లకే పరిమితం చేసి ఆర్థికంగా వాళ్ళ పైకి తీసుకొచ్చిన దాఖలాలే లేవు. అదేవిధంగా చేయబడితే ఈ రాష్ట్రంలో బీసీల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి, ఈ రాష్ట్రంలో బీసీలు సామాజికంగా రాజకీయంగా పైకి తీసుకొచ్చేదానికి అది నారా చంద్రబాబు నాయుడు గారి పక్కకే చెల్లుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సోదర సోదరులందరూ కూడా నారా చంద్రబాబు నాయుడికి మనం బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మరి గతంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ఎంతో మంది బీసీ సోదరులకి రాజకీయ అవకాశం కల్పించిన నాయకుడు ఎన్టీ రామారావు గారితో ప్రారంభమై చంద్రబాబు నాయుడు గారు కూడా అదే బాటలో పనిచేస్తూ ఈ రాష్ట్రంలో బీసీలకి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ బీసీలే తెలుగుదేశం పార్టీ బీసీలని నినాదంతో ముందుకు పోతున్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా మనం చేస్తాం. మనం అందరం కూడా ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు ముఖ్యంగా అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి బాధ్యతగా ఉండాలి. చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.